నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ అడుగంటిపోయింది. చలికాలంలో ప్రాజెక్టు అడుగంటిపోవటం ఆందోళన కలిగిస్తోంది. ఈసారి యాసంగి పంటకు నీటిని విడుదల చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. రెండవ పంట వేసుకుని రైతులు ఇబ్బంది పడకూడదని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు కడెం ప్రాజెక్టుపై నిర్లక్ష్యపు ధోరణి వహిస్తున్న అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి నీటిని వదిలి కడెం ప్రాజెక్టును నింపాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని కడెం ప్రాజెక్టు నుంచి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. రైట్, కడెం ప్రాజెక్టు నీళ్ళు అందించలేని పరిస్థితుల్లో రైతులు ఏమనుకుంటున్నారు, కడెం ఆయకట్టు సంబంధించిన ఫార్మర్స్ పరిస్థితి ఎట్లా ఉందన్నది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎన్ని ఎకరాలు ఉంది మీకు కడెం ప్రాజెక్టు కింద? ఎన్ని ఎకరాలు ఉంది? ఏం పంట పండిస్తారు? సరే, నాకు 5 ఎకరాలు ఉంది. పొలం పండిస్తా, వ్యవసాయం కానకాలం ఇయ్యడు. మరి పంట పండకపోతే నేను బ్యాంకు ఎడికే కట్టాలి పైసలు. నాకు లాగోడు ఎట్లా, కథ ఎట్లా, ఎట్లా బతుకుడు. మాకు ఎప్పుడు వ్యవసాయం అనకం అయితేనే మేము ఆడి కట్టుకుంటున్నాం. ఒక్క పంట బంద్ అయితే మళ్ళీ అప్పు అవుతాం, ఆ అప్పులు కట్టం మేము సత్యకాలం. ఎట్లా మరి నీళ్ళు అయితే ఇవ్వమని చెప్పి చెప్తున్నారు కదా, నీళ్ళు లేవట ప్రాజెక్టులో, ఎట్లా మరి ఇది? నీళ్ళు పడలేదు, లేకపోతే పోసపడి లేవా, తెచ్చి నింపాలి. నీళ్ళు లేవా, డామ్ ఏమైంది? డామ్ తెగిపోయిందా? డామ్ ఉంటే ఏమవుతుంది? ఏమైనా ఉంటుంది ఇప్పుడు ఉంటే తలుపులు మంచిగా చేసుకోవాలి. తలుపులు బెండిపోతే కట్టకాయమైందయ్యా. నిడుమోడికి అంత కాలం కొట్టి తెగిపోలేదు, ఇప్పుడు తెగిపోద్ది. అది కాలం కొట్టేది పోయేది ఏం కుడుతు. మాకు ఏసంగా ఇప్పుడు ఎత్తి నింపుతా నిండుతో అయిపోవు. ఇవన్నీ బంద్ పెట్టి ఇప్పుడు పని బంద్ పెట్టి ఆ పైసలు పని చేయరు, మన చేయరు, పైసలు అట్టుకుపోతాయి. చూడు ఎట్లా 5 ఎకరాల్లో ఎంత వరి పండిస్తుంటుంది ప్రతి ఏడాది? ఈసారి ఎంత నష్టం అవుతుంది నీకు? నష్టమా? 2 లక్షల దాకా నష్టం అవుతుంది నాకు ఎకరం. మరి ఎన్ని బ్యాగులు వండుతుంటాయి నీకు వరి? ఎట్లాంటి వరి పండిస్తుంది? సన్నమా, దొడ్డు వరి? దొడ్డారి ఎకరాన 50-60 సంచులు. ఎకరాన 5 ఎకరాలకు 50 ఎన్ని అవుతుంది నాకు. ఇప్పుడు 60 సంచి అయింది. మళ్ళీ కానీ తావు. ఎట్లా మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు అట్లనే ఉన్నట్టు? పోయినసారి అట్లనే నీళ్లు పోయినాయి, ఈసారి పోయినాయి. ఎట్లా మరి మీ పరిస్థితి ఏంది? ప్రతిసారి ఇట్లనే అయితే ఒకటే పంట వండేటట్టు ఉంది, రెండో పంటకు నీళ్ళు వచ్చేటట్లేవు కదా, ఎట్లా పరిస్థితి ఏంది మీది? నీడు వర్షాకాలం అంతగా ఆనం కొడితే నీడు ఏసానికి ఇచ్చి మంచిగా అందరం మంచిగా వాడించుకుని బతికినాం. మళ్ళీ ఏ కాలం అంతా కాలం కొట్టే ఏమైంది? నింపుతా అయిపోదానికి ఆ పని ఏమైంది? కట్టక ఏమైంది? పని బంద్ పెట్టి ఇప్పుడు మమ్మల్ని ముంచడానికి ఇప్పుడు ఆ పని కాదు, పని కాదు. సో ఇది రైతుల ఆవేదన. సో ప్రాజెక్ట్ సంబంధించి నిర్లక్ష్యం, ప్రభుత్వం అధికారులకు సంబంధించిన నిర్లక్ష్యం వల్లనే పూర్తి స్థాయిలో నీళ్లు లేకుండా పోయింది. గతేడాది ప్రాజెక్టు కొంత వాటర్ అంతా కూడా పోయినప్పటికీ కూడా రెండో పంటకు నీటిని అందించారు. కానీ ఈసారి ప్రాజెక్టులో కనీసం నీటిని ఉంచకుండా పూర్తిగా ప్రాజెక్ట్ అంతా కూడా ఖాళీ చేశారు. దానివల్ల రెండో పంటకి నీరు అందలేని పరిస్థితి. ఎకరానికి లక్షల్లో వరికి సంబంధించి పంట పండించే రైతులు వీళ్ళంతా కూడా దీనిపైనే ఆధారపడి రెండు పంటల్ని పండించే పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి రైతులకు సంబంధించిన పరిస్థితి అయోమయంగా మారింది. అధికారులు పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి ఉంది. సో రైతులైతే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రాజెక్ట్ చాలా గట్టిగా ఉంది. ఎస్ఆర్ఎస్పీ నుంచి నీటిని పంపింగ్ చేసి కడెం ప్రాజెక్ట్ ద్వారా తమకు నీటిని అందించాలన్న ఒక డిమాండ్ అయితే కడెం ప్రాజెక్ట్ సంబంధించిన పరివాహక రైతుల నుంచి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.